ఒక వ్యాపారవేత్తగా మీకు ఏ రాజకీయ పార్టీతో తీసుకున్న సంబంధాలు ఉండనే ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఆ సంబంధాలను ఉపయోగించి అభివృద్ధి పరంగా ఎందుకు ముందుకు పోకూడదు? ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటేనే సాధ్యమంటారా? డెఫినెట్గా. ఇప్పుడు నేను వెళ్ళి పర్సనల్గా అడిగాను అనుకోండి, వాళ్ళంతా అనుకుంటారు ఈయన పర్సనాలిటీ కోసం, ఈయన పర్సనల్ డెవలప్మెంట్ కోసం ప్రాజెక్ట్ అడుగుతున్నారంట. దట్ ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ మై ప్లేస్, పర్టికులర్లీ కర్నూలు ఏదన్నా చేయగలిగితే చాలా మంచిదని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. రాజకీయాల్లో ఇలా కావాలి, ఒక ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్సీ కావాలన్న ఒక కళ ఏమైనా ఉండిందా మీకు? మామూలుగా అనుకోకుండా వస్తున్నారా? డెఫినెట్గా అయితే ఉండింది. యాక్చువల్గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కావాలని కోరిక ఉండలే, ఎంపీ కావాలని ఒక కోరిక ఉండే. సో నేను చంద్రబాబు నాయుడు గారిని లాస్ట్ టైం కలిసినప్పుడు 2014లో ఫస్ట్ ఎంపీ ఏదైనా అవకాశం కావాలని, మా కర్నూలు జిల్లాలో కర్నూలు కానీ నంద్యాల కానీ ఏదైనా ప్రాబ్లం లేదు నాకు. కానీ అప్పుడు నన్ను పాణ్యం ఇన్ఛార్జ్గా అపాయింట్ చేశారు. ఇమ్మీడియట్ నేను కలిసిన ఒక హాఫ్ అన్ అవర్కే నన్ను మీరు పాణ్యం ఇన్ఛార్జ్గా ఉండండి, మళ్ళీ మాట్లాడదామని చెప్పడం జరిగింది. పాణ్యం ఇన్ఛార్జ్గా విపరీతంగా పనిచేసాం. అదే టైంలో ఎలక్షన్స్ వచ్చాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి. ఒక స్పెషల్ పంతాతో మార్కెట్లోకి వెళ్ళాము అప్పుడు. సో ఇన్ఛార్జ్గా పెట్టారు కదా, మనం పని చేయాలని చెప్పేసి రోజుకు ఒక 18 ఊర్లు తిరిగి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడము, మన ఊర్లు మన పిల్లలనే నినాదంతోనే వెళ్ళాము ఆ రోజు కూడా. ముఖ్యంగా ప్రాంతీయంగా మన ప్రాంతం అభివృద్ధి చెందాలని పెద్ద కోరిక నాకు, అది ఒక పెద్ద కోరిక. అందుకని నేను రియల్ ఎస్టేట్ కూడా వేరే ఊర్లో ఎక్కడ చేయలే. సో దాంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది మార్కెట్లో. సో పిల్లలందరూ రోజుకు ఒక 600 మంది పిల్లల్ని ట్రైన్ చేసాం, ఎట్లా ఉండాలా లైఫ్ అంటే ఏంటి. రోజు పొద్దున ఒక 300 మంది, సాయంత్రం ఒక 300 మంది పిల్లలు నా దగ్గర రావడం జరిగింది. అంటే ఆ రోజు ఒక చిన్న టాపిక్ మాట్లాడాల్సి వచ్చింది ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో. సో ఒక గోరుకల్ అని ఒక చిన్న విలేజ్ ఉండింది. ఆ విలేజ్లో సాయంత్రం 6:30-7 టైంలో చాలామంది పిల్లలు అంత ప్రచారం పోతే అందరూ వచ్చినారు. ఆ పిల్లలంతా చూస్తే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఉద్యోగాలు లేవు ఎవరికి. సో ఆ రోజు నేను చాలా స్పాంటేనియస్గా, అంటే నాకు మనసులో ఉంది అది, ఈరోజు ఇంట్లో పెళ్ళిగానే ఆడపిల్లి ఉంటే కూడా తల్లిదండ్రులు ఏం బాధపడతలేరు, భయపడతలేరు. వాళ్ళకున్న కెపాసిటీతో పొలమమ్మో బంగారమ్మో వాళ్ళకున్న శక్తితో పెళ్లి చేసి భర్తతో బతకమని చెప్తున్నారు. అదే ఒక చదువుకున్న నిరుద్యోగి ఇంట్లో ఉంటే తల్లి ఆ పిల్లగానే చూసి ఖచ్చితంగా ఒక్కసారన్నా కళ్ళలో నీళ్లు పెట్టుకుంటుంది. ఇది చాలా దారుణంగా ఉంది. వీళ్ళందరికీ ఏదో ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో మీకు ఏదో ఒకటి చేస్తా అని చెప్పడం జరిగింది. ఒక లేడీ అడిగింది, ఏం రెడ్డి నువ్వు భలే చెప్తున్నావు, నువ్వేం మా ఇంట్లో వచ్చి చూసినావా మేము ఏడిసేది అని. అంటే నేను చెప్పిన, చూడమ్మా 1984లో మా ఊర్లో చదువుకున్నది ఇద్దరమే, నేను మా అన్న. అప్పటికే మా అన్నకి ఏదో చిన్న గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిండే. మా అమ్మ ఆ రోజే బాధపడుతుండే, గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే ఎట్లా బతుకుతావు, ఎట్లా ఉంటావు నువ్వు అని. 84, 2014, 30 సంవత్సరాల తర్వాత ఇంతమంది పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు. మీరు ఏడుస్తారా, మీరు బాధపడతారా లేదా, ఏడుస్తారా లేదా బాధపడతారా లేదా, రెడ్డి నీతో మాట్లాడాలని చెప్పేసి అందరు కూర్చున్నారు. 30 మంది 35 మంది లేడీసు పిల్లలు అందరూ. దెన్ దే రియలీ యాక్సెప్టెడ్ మై వర్డ్. దే సెడ్ yes, we are doing this, we are crying. They have also cried on the spot. నీకు ఇంత ఆలోచన అంటే నేను నిజమే చెప్తున్నామ్మా, నేనేం అబద్ధం చెప్తాను, ఇది జరిగేదే విషయమే, ఏ తల్లి తండ్రి అయినా అదే చేస్తాడు. సో దెన్ 2 డేస్లో మొత్తం కాన్స్టిట్యుయెన్సీ అంతా పాకిపోయింది. కేజే రెడ్డికి ఒక ఆలోచన ఉంది, ఏదన్నా మనకు చేయగలడేమో అని. సో మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో చదువుకున్న పిల్లలు, డిగ్రీ చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు, అమ్మాయిలతో పాటు మా ఆఫీస్కి రావడం మొదలుపెట్టినారు. దెన్ వీ స్టార్టెడ్ ట్రైనింగ్ దెమ్. వీ సెడ్ ఎట్లా ఉండాలి లైఫ్లో, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పడం, ట్రైనింగ్ చేయడం జరిగింది. విపరీతంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ గెలిచిపోయినారు. ఇంకా రాజకీయం మీకు తెలుసు, అప్పుడు అందరూ పెద్ద పెద్ద వాళ్ళంతా పార్టీలో చేరడం జరిగింది. అసలు మీకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏమి? అంటే ఎంపీ టికెట్ అనేది అప్పటికి చాలామంది ఆల్రెడీ పెద్ద సీనియర్స్ ఉన్నారు. ఎంపీ టికెట్ని అడిగినంత మాత్రాన్ని నాకు ఇవ్వాలని రూల్ లేదు. తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందే యాక్చువల్గా. ఆ టైంలో పెద్ద పెద్ద లీడర్లు అందరూ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం. చంద్రబాబు గారు, రెడ్డి గారు మీరు కొంచెం న్యాయం చేయలేకపోతున్నా అంటే, సెట్ మంచిది సార్, మీరు బాస్, మీరు ఏం డిసిషన్ తీసుకుంటే నాకు యాక్సెప్టబుల్ అని చెప్పడం. నేను సైలెంట్గా పక్కన ఉండడం కూడా జరిగింది. నేనేం ఫీల్ కాలేదు, నేనేం బాధపడలేదు, ఫీల్ కాలేదు. ఆయనకు
చెప్పిన మీరు వాట్ ఎవర్ డిసిషన్ యూ టేక్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు మీ బికాజ్ ఈజ్ ఎ బాస్. రియల్ ఎస్టేట్ నుంచి మీరు ప్రజాసేవ కోసం కావచ్చు, ఇంకో దానికోసం కావచ్చు, ఇక రాజకీయాల వైపు మళ్ళారు. రాజకీయాల్లోకి వచ్చిన మీరు టీడీపీ వైపు ఎందుకు చూశారు? సార్, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు పర్సనల్ అజెండా లేదు. ఆయన ఏ రోజు మాట్లాడినా కూడా నా రాష్ట్రము, నా ప్రజలు, సో సేవ చేయాలా, ప్రజలకు మంచి చేయాలనే కోరిక ఆయనకు నరాన ఉంది. ఆయన ఏ రోజు నా ఫ్యామిలీకి చేయాలా, నేను చేసుకోవాలా అనేది నేను ఎప్పుడు వినలే. ఈరోజే కాదు, నేను ఎప్పటి నుంచి కూడా, అంటే రాజకీయాల్లో లేకపోయినా కూడా రాజకీయాలు అబ్జర్వ్ చేసేవాడిని. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద నాకు అపారమైన నమ్మకము, అపారమైన గౌరవం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీలో చేరితే ప్రజలకు ఆయనతో పాటు మేము కూడా సేవ చేసుకోగలము, ప్రజలకు అంతో ఎంతో మంచి చేయగలమనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని ఎంచుకోవడం జరిగింది. కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.